ఓడోంటోజెనిక్ ఇన్ఫెక్షన్ కానీ డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా స్పేస్ ఇన్ఫెక్షన్స్కి తేడా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాఘవేంద్ర, నెక్సస్ డెంటల్ నుంచి. ఓడోంటోజెనిక్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మన పన్ను నుంచి స్టార్ట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ని ఓడోంటోజెనిక్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ పిప్పి పన్ను నుంచి కానివ్వండి, లేకపోతే మన చిగురు నుంచి, పెరడాంటల్ స్ట్రక్చర్స్ నుంచి, బోన్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఓడోంటోజెనిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే లోపల మన చిగురు నుంచి లోపల స్పేసెస్ మనకి ఇవి మజిల్ స్పేసెస్ ఉంటాయి, ఈ మజిల్ స్పేసెస్లో ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళడం జరిగితే దీన్ని స్పేస్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో ఈ స్పేస్ ఇన్ఫెక్షన్స్ కూడా బకల్ స్పేస్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే పై పన్ను నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ వాపు, స్వెల్లింగ్, చీము పట్టడాన్ని స్పేస్ ఇన్ఫెక్షన్ అంటారు. సో మనకి పైన పన్ను ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఎప్పుడైతే మనకి పైన ఈ భాగంలో స్వెల్లింగ్ కానీ అక్కడ నుంచి చీము కారడం కానీ జరిగితే దాన్ని బకల్ స్పేస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇంకా ఈ జా బోన్ దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ సబ్మాండిబులర్ స్పేస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇంకోటి కింద టంగ్ కింద వచ్చేది సబ్లింగ్వల్ స్పేస్ ఇన్ఫెక్షన్ అంటారు. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనకి ఈ మజిల్ స్పేసెస్లో ఎప్పుడైతే మనకి ఈ చీమ్ కానీ ఇంకా స్వెల్లింగ్ కానీ రావడం జరుగుతుందో అది ఒక్కొక్కసారి ప్రాణాలకి కూడా చాలా ప్రమాదంగా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనకి డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అప్పుడే మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే, దానికి కరెక్ట్ రూట్ కెనాల్స్ లేకపోతే ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంటే ఈ స్పేస్ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. సో నేను రాబోయే నా వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తాను. ఎక్కడైతే ఆ డెంటల్ ఇన్ఫెక్షన్ స్పేస్ ఇన్ఫెక్షన్ కింద మారి పేషెంట్ ఎలా అయితే ఐసీయూలో అడ్మిట్ అయ్యారో వాళ్ళకి మేము చేసిన ట్రీట్మెంట్ ప్లాన్ ఏందో నెక్స్ట్ వీడియోలో మనం చెప్తాను.